వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆదిత్య మనసులో అదే నాకు కావాలి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్తేనే కదా నా ప్లాన్ వర్కౌట్ అయ్యేది అని నవ్వుకున్నాడు. మళ్ళీ సంధ్య వైపు తిరిగి, ఏంటి సంధ్య, మీ ఫ్రెండ్ కూడా చెప్పేసింది కదా, పార్టీ ఉందా లేదా అని ఐవింగ్ చేస్తూ రెచ్చగొడుతున్నట్లుగా అడిగాడు. సరిగ్గా అప్పుడే సంధ్య ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అక్కి అని పేరు కనిపిస్తుంది. సంధ్య తన అక్క ఫోన్ రాగానే అమ్మయ్య అనుకుంది. ఆదిత్య అడుగుతున్న ప్రశ్నల నుండి తప్పించుకోవడానికి అది మంచి సాకుగా దొరికింది ఆమెకు. ఫోన్ లిఫ్ట్ చేసి, సరే అక్క, వచ్చేస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసింది. వెంటనే ఆదిత్య వైపు తిరిగి, సరే ఆదిత్య, మా అక్క వచ్చేసింది, బయట నా కోసం వెయిట్ చేస్తుంది, పార్టీ రేపిస్తానులే అని చెప్పి పవన్కి, స్వప్నకి బాయ్ చెప్పేసి గబగబా గేట్ వైపు పరిగెత్తింది. బయట స్కూటీ మీద వెయిట్ చేస్తున్న అకిరాని చూడగానే సంధ్యా ముఖం వెలిగిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అకిరాను గట్టిగా హత్తుకుని, అక్క, ఈసారి కూడా నాదే ఫస్ట్ ర్యాంక్ తెలుసా అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. అకిరా గర్వంగా నవ్వుతూ, అవునా, వెరీ గుడ్ నా బంగారం అంటూ సంధ్య బొగ్గగిల్లి మెచ్చుకుంది. ఇక ఇద్దరూ కలిసి స్కూటీపై ఇంటికి బయలుదేరారు. ఆదిత్య మనసులో, సరిగ్గా మంచి టైంకి అక్క ఎందుకు వచ్చిందో ఏంటో, సర్లే రేపు పార్టీ అన్నావు కదా, రేపు నీ పని చెప్తాను అని సంధ్య వెళ్ళిన వైపు కోపంగా చూశాడు. పవన్, ఏంటో ఆదిత్య, నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదు. ఆ అమ్మాయి టాలెంట్తో ఫస్ట్ వచ్చింది, దానికి నువ్వు ఇంతలా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు అని సర్ది చెప్పబోయాడు. కానీ ఆదిత్య, నువ్వు నీ నీతులు ఆపు పవన్, రేపు పార్టీలో ఏం జరుగుతుందో చూడు అని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి రాగానే సంధ్య తన బామ్మను గట్టిగా చుట్టేసి, ఓయ్ మసలి, చూసావా, ఈసారి కూడా మనదే ఫస్ట్ వచ్చింది అంటూ ఇల్లంతా గంతులేస్తూ సందడి చేస్తుంది. డాడీ, నాకు ఈరోజు చికెన్ కావాల్సిందే. అక్క, నువ్వు అదిరిపోయేలా చికెన్ బిర్యానీ చేయాలి, ఈరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని హుక్కుం జారీ చేసింది. అకిరా నవ్వుతూ, సర్లే మహారాణి, చేసి పెడతాను అని వంటగది వైపు వెళ్ళింది. రాఘవ్ గారు అకిరా దగ్గరకు వచ్చి, అమ్మ అకిరా, ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఏమన్నారు వాళ్ళు అని అడుగుతారు. అకిరా, రిజల్ట్స్ మెయిల్ చేస్తామన్నారు నాన్న, మీరు వెళ్ళి మార్కెట్ నుంచి చికెన్ తీసుకురండి, సంధ్య కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది. రాఘవ్ గారు మార్కెట్కి బయలుదేరారు. అకిరా బిర్యానీ ప్రిపేర్ చేస్తుండగా తన ఫ్రెండ్ లత నుంచి ఫోన్ వచ్చింది. చెప్పు లత అంది అకిరా. అదే అకిరా, ఇంటర్వ్యూ ఏమైంది అని అడుగుతుంది లత. అకిరా నవ్వుతూ, మెయిల్ చేస్తామన్నారు, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి కాసేపు కాలేజీ ముచ్చట్లు మాట్లాడుకుని ఫోన్ పెట్టేసింది. కొద్దిసేపటికే ఇల్లంతా బిర్యానీ వాసనతో నిండిపోయింది. అకిరా చేసిన దమ్ బిర్యానీ రెడీ అయింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సంధ్య ఆ వాసన చూడగానే ఆగలేకపోయింది. అబ్బా, ఏముండవక్క, గుమగుమలాడిపోతుంది, అసలు వంటలో నిన్ను కొట్టేవాళ్ళే లేరు, నువ్వు వంట ఇరగతీస్తావంతే అంటూ పొగడతల వర్షం కురిపించింది. అకిరా ప్రేమగా అందరికీ వడ్డించింది. రాఘవ్ గారు, నాయనమ్మ, సంధ్య అందరూ కలిసి
చాలా సంతోషంగా భోజనం చేశారు. అఖిల పడుతున్న కష్టాన్ని చూసి రాఘవ్ గారి కళ్ళు చెమర్చిన తన కూతుళ్ళ నవ్వులు చూసి ఆయన మురిసిపోయారు. ఇక ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయిన అఖిల, సంధ్య ఇద్దరూ కలిసి కాలేజ్కి బయలుదేరారు. అఖిల సంధ్యను తన కాలేజీ దగ్గర దించి తను చదువుతున్న మెడికల్ కాలేజ్కి వెళ్ళింది. తన క్లాసులన్నీ అటెండ్ అయ్యి వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మొన్న వెళ్ళిన ఆ కంపెనీ నుండి మెయిల్ రావడంతో అక్కడికి వెళ్ళింది. కానీ తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు కేవలం ఫుల్ టైం పని చేయాలని కండిషన్ పెట్టారు. అఖిల మెడిసిన్ చదువుతుంది కాబట్టి ఫుల్ టైం జాబ్ చేయడం కుదరదని నో చెప్పేసి బయటకు వచ్చేసింది. ఇక తలనొప్పిగా ఉండడంతో తన ఫ్రెండ్ లతతో కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళింది. అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా ఆ కాఫీ షాప్లోనే పార్ట్ టైం జాబ్ వేకెన్సీ ఉందని, తన చదువుకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని భావించి అఖిల వెంటనే ఆ కాఫీ షాప్లో జాయిన్ అయిపోయింది. ఇక అక్షయ్ ఇంట్లో ఉదయాన్నే అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక ట్యాబ్లెట్స్ వేసుకుంటున్న ధనంజయ్ గారు, అక్షయ్ రానన్న నీతో కొంచెం మాట్లాడాలి అంటూ తన రూమ్లోకి వెళ్ళారు. తన తాతయ్య మాట కాదనలేక అక్షయ్ కూడా వెనకే వెళ్ళాడు. ఏంటి తాతయ్య చెప్పండి అని అడిగాడు అక్షయ్. ధనంజయ్ గారు, అదేరా నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. ఆ మాట వినగానే అక్షయ్ కోపంతో ఊగిపోతూ, తాతయ్య మీరు దీని గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం ఇంకెప్పుడు నా టైం వేస్ట్ చేయకండి అని అక్కడ నుంచి విసురుగా వెళ్ళబోతుండగా నీలాంబరి గారు అడ్డుపడ్డారు. రేయ్ ఆగు, తాతయ్య నీ మంచి కోసమే కదా చెబుతున్నారు, విను అని నీలాంబరి గారు బ్రతిమాలుతున్న అక్షయ్, లేదు నానమ్మ, నాకు ఈ పెళ్ళి వద్దు. అసలు అమ్మాయిలంటేనే నాకు అసహ్యం. ఐ హేట్ గర్ల్స్, ఐ హేట్ మ్యారేజెస్. మా అమ్మని చూశారుగా, నాన్నని పెళ్లి చేసుకుంది, నన్ను కనింది, కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. స్వార్థం కోసం డాడ్ను నన్ను ఒంటరిని చేసిన ఆ వ్యక్తిని చూశాక నాకు ఏ అమ్మాయి మీద నమ్మకం లేదు. అక్షయ్ అన్న మాటలకు ధనంజయ్ గారు నిస్సహాయంగా అలానే చూస్తూ ఉండిపోయారు. అక్షయ్ మనసులో తన తల్లి పట్ల ఇంత విషం నిండిందని ఆయన ఎప్పుడూ ఊహించలేదు. ఇక బయట డోర్ దగ్గర నిలబడి ఇదంతా వింటున్న అఖిల ముఖంలో ఒక వికృతమైన ఆనందం కనిపించింది. తను చిన్నప్పటి నుండి అక్షయ్ మనసులో నాటిన విత్తనం ఇప్పుడు మహావృక్షంలా మారింది. అంతే అక్షయ్, ఆడవాళ్ళంటే నీకు అసహ్యం కలగాలి, అప్పుడే నువ్వు నా గుప్పెట్లో ఉంటావు అని మనసులో అనుకుంటూ గర్వంగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్షయ్, తాతయ్య మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే రియల్లీ ఐఎమ్ సారీ అని చెప్పి కార్ కీస్ తీసుకొని ఆఫీస్కు బయలుదేరాడు. ఇక క్లాసులన్నీ అయిపోయిన తరువాత సంధ్య నోట్బుక్లో నోట్స్ రాసుకుంటుంది. అప్పుడే ఆదిత్య ఆమె బెంచ్ దగ్గరకు వచ్చి, ఏంటి సంధ్య వెళ్దామా అని అడిగాడు. సంధ్య అర్థం కాక అయోమయంగా అతని వైపు చూసి, ఎక్కడికి ఆదిత్య అని అడిగింది. ఆదిత్య వెంటనే, అదేంటి ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు ట్రీట్ ఇస్తానని అన్నావుగా, అప్పుడే మర్చిపోయావా అని గుర్తు చేశాడు. సంధ్య, అయ్యో అవును కదా, సరే ఆదిత్య క్యాంటీన్కు వచ్చేయి, అక్కడే ట్రీట్ ఇస్తాను అని క్యాంటీన్కి వెళ్ళింది. సంధ్య, పవన్, స్వప్న క్యాంటీన్లో కూర్చొని ఉండగా ఆదిత్య తన గ్యాంగ్ అంతటిని దాదాపు 10 మంది ఫ్రెండ్స్ని వెంట పెట్టుకొని వచ్చాడు. అక్కడికి రాగానే అందరికీ వినిపించేలా గట్టిగా
రే, ఈరోజు మన సంధ్య టాపర్ కదా, మనందరికీ గ్రాండ్ ట్రీట్ ఇస్తుంది, అందరూ కూర్చోండి అని నవ్వుతూ చెప్పాడు. సంధ్య మాత్రం అయోమయంగా చూస్తుండగానే ఆదిత్య వెయిటర్ను పిలిచి రకరకాల స్నాక్స్, జ్యూస్లు ఆర్డర్ ఇచ్చేశాడు. ఇక ఆర్డర్ వచ్చిన వెంటనే అందరూ కడుపు నిండా తినేసి థ్యాంక్ యూ సంధ్య అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత వెయిటర్ వచ్చి బిల్లు సంధ్య చేతిలో పెట్టాడు. ఆ అమౌంట్ చూడగానే సంధ్యకు మైండ్ బ్లాక్ అయింది. తన దగ్గర ఉన్నది చాలా తక్కువ, కానీ బిల్లు మాత్రం వేలల్లో ఉంది. బిల్ కౌంటర్ దగ్గర నిలబడిన సంధ్య చేతులు నలుపుకుంటూ అంతమంది ముందు డబ్బులు లేవని చెప్తే తన పరువు పోతుందని చాలా భయపడుతుంది. అక్కడే దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న ఆదిత్య ఫేస్లో కార్నర్ స్మైల్ చేస్తూ చూస్తూ ఉన్నాడు.